Alcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. ప్రజాశాంతి పార్టీ సిద్ధం. ఆయన సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మేము సిద్ధమా ఇంకేదో అన్నారు టీడీపీలో. ఏమన్నా మేము సంసిద్ధం అంటే ఇప్పటికొచ్చి 6 లక్షల కోట్లు దోచుకున్నాం. క్యాపిటల్ సిటీ 33,000 ఎకరాలు, ఎకరం 20 కోట్లు ఇప్పుడు దాని విలువ. మా బినామీలు 6,60,000 కోట్లు దోచుకున్నాం. మేము సంసిద్ధమే మిగిలిన దోచుకోవడానికి. పవన్ కళ్యాణ్ ఏమో ఎలాగా నేను గెలను, ఎలాగా నేను సీఎం అవను. ఆయన గెలిచినా ఒక సీటు ఏం జరుగుతుంది? 2-3 సీట్లు గెలిచినా సీఎం అవుతాడా? ఆ కోరిక ఎలాగా పోయింది, దానికి వదిలేసుకున్నాడు. ఏ పార్టీలో మర్జీ చేస్తే అన్నయ్యకి రాజ్యసభ ఇచ్చి మంత్రి చేయడానికో ఆ పార్టీలో బీజేపీయా టీడీపీయా ఎలక్షన్ తర్వాత మర్జీ చేయడానికి ఆయన కూడా సంసిద్ధం అయిపోయాడు. ఈ మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి ప్రజాశాంతి పార్టీ సిద్ధం. ఆత్మీయ యుద్ధం, రక్షించడానికి యుద్ధం, కాపాడడానికి యుద్ధం, 150 కోట్లు రక్షించడానికి యుద్ధం, హిందువుల పట్ల, మహమ్మదీయుల పట్ల, క్రైస్తవుల పట్ల సమానత చూపించడానికి, అందరూ మాకు ఒకటే అన్న స్లోగన్తో మేము సిద్ధం. మీరు సిద్ధమా? రిపోర్టర్స్ అందరూ సిద్ధమే. మీడియా ఎప్పుడు కవరేజ్ ఇస్తుందో సిద్ధమే. ఇంకా కవరేజ్ 10 రెట్లు పెంచాల. ఆ శర్మిల కూర్చుంటే మీరు లైవ్లు ఇస్తారు, నిలబడితే లైవ్లు ఇస్తారు, తుమ్మితే లైవ్లు ఇస్తారు. దేశాన్ని రక్షించడానికి వచ్చిన అన్నాను కదా తెలంగాణలో. ఏమన్నాడు? శర్మిల పార్టీ ఉండదు, ఒక్క సీట్ నిలబడదు అన్నాను. 3 సంవత్సరాలు లైవ్లు ఇచ్చారు. మరి 8,000 కోట్లు ఇచ్చింది ఆవిడ ఒక్క సీట్ నిలబెట్టలే. నేను నిలబెట్టానా లేదా? అది కేఎప్పాల్ సత్తా తెలుసుకోండి. ఇంకా 2-3 ఛానళ్ళు లైవ్లు ఇవ్వనోళ్ళు ఈ రోజు నుంచి రోజుకో 2 గంటలైనా మా లైవ్లు ఇవ్వండి. మీరు కూడా క్యాండిడేట్లు నిలబెట్టండి. మీడియా నేను కలిస్తేనే రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షిస్తాం. ఎందుకంటే నార్త్ ఇండియాలో మీడియా అంతా అదాని అంబానీలు కొనేశారు. లేదు, నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు. నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు, బీజేపీని తిట్టావు, సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్న బీఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు. ప్రజలు చీ అంటున్నారు. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని అపోస్తలుడైన పౌలు బైబిల్లో అంటున్నాడు. సత్యం కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు బ్రతుకు, ప్రజల కొరకు బ్రతుకు, కులాల మతాలకు అతీతంగా ఉన్నవారి కొరకు బ్రతుకు. మోదీ తొత్తుగా బ్రతకొద్దు, చంద్రబాబు బికారోడ్లాగా బ్రతకొద్దు. మనకేం కర్మ? నీకు 24 కాదు, నేను 3 రెట్లే. అప్పుడు 48 అన్నాను, ఇప్పుడు 72 సీట్లు ఇచ్చి 27% ఉన్న కాపులు, అంటే 30% ఉన్న కాపులు 50 మందిని, 175లో 30% ఎంత, 50 మంది కాపుల్ని నిలబెట్టి 70-80 మంది బీసీలని నిలబెట్టి నేను గెలిపిస్తా. ఎంత ఖర్చైనా పర్వాలా. నేను చెప్తే ఏ కంపెనీ వాడు 10 కోట్లు ఇవ్వడు, 100 కోట్లు ఇవ్వడు నీ పార్టీకి. నేను గెలిపిస్తా. 72 జనసేనకి టికెట్లు ఇస్తా. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నేను ఎంపీఐ ఫారెన్ మినిస్టర్ అవుతా, నిన్ను ముఖ్యమంత్రి చేస్తా. నీకు కాపుల పట్ల, బీసీల పట్ల, దళితుల పట్ల అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుంటే గెట్ అవుట్. కాపు నాయకుడైన వంగవీటి రంగాను చంపించిన రక్త చేతిలో ఉన్న చంద్రబాబు నుంచి బయటికి రా. సిగ్గుంటే, మానవత్వం ఉంటే, బడుగు బలహీన వర్గాల పట్ల అభిమానం, ప్రేమ ఉంటే, జన సైనికులారా వింటున్నారా? ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు? సీట్లు మేమిస్తాం. ఆడు 24 ఇచ్చాడు, నీకు 72 ఇస్తాం, 3 రెట్లు. వాడు 100 కోట్లు ఇప్పిస్తే మేము 1000 కోట్లు ఇప్పిస్తాను. ఈరోజు ఏ కంపెనీ డబ్బులు ఎవరు? గూగుల్ ఎవరా, మైక్రోసాఫ్ట్ ఎవరా? లక్షల కోట్లు ఉన్నోళ్ళు నీకెంత డబ్బు కావాలి? ఓట్లు చీలొద్దని కాంగ్రెస్ లేదు ఇక్కడ, బీజేపీకి ఎవరు ఓట్లేరు. వేసిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసింది.
బీజేపీ తొత్తులకు ఓట్లేసిన వాళ్ళందరూ ఇప్పుడున్న 3 పార్టీలు శాపగ్రస్తులు అవుతారు. వినండి ఈ మాట, వినండి. 100లో 100 నెరవేరాయి. మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి, ఈ నరహంతకులకి, చంపేద్దామన్నోళ్ళకి ఓటేయండి. లేదా ప్రజాశాంతిని కోరుకోండి. శాంతి, ఇంట్లో శాంతి, కుటుంబంలో శాంతి, వీధిలో శాంతి, గ్రామంలో శాంతి, హృదయంలో శాంతి, మనస్సులో శాంతి, దేశంలో శాంతి. అంటారు కదా, శాంతి శాంతి ఓం శాంతి అని. నిజంగా శాంతి కావాలా? ఆ ఓం శాంతి కావాలా? హిందువులారా శాంతి కావాలన్న వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీలో వచ్చారండి. ముస్లింలారా మీకు ఇంకొక దిక్కు లేదు. టీడీపీకి, వైసీపీకి, జనసేనకి ఓట్లేస్తే మీరు డైరెక్ట్గా ఇంకా మోదీకే ఓట్లేసినట్టు, ఎన్డీఏకే ఓట్లేసినట్టు. మీకు ప్రజాశాంతి పార్టీ ఇక్కడ కాంగ్రెస్ లేదు, పోనీ ఉంటే వేయడానికి. తెలంగాణలో నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాను, కర్ణాటకలో ఇచ్చాను. ఇక్కడ కాంగ్రెస్ లేదు కదా. పాప మా షర్మిల ఏదో కుటుంబ ప్రాబ్లమ్స్తో బయటకు వచ్చింది, అదేదో 1-2% ఓట్ బ్యాంక్. ఓట్లు చేల్చకండి. ఈసారి మాత్రం కాంగ్రెస్కి కానీ, బిఎస్పీకి కానీ, సిపిఐ సిపిఎంకి కానీ, ఇంకెవరో చిన్న చిన్న పార్టీలు, ఆయన ఏదో పార్టీ పెట్టాడు, ఓ పార్టీలో చేరాడు, అది కూడా ఆర్ఎస్ఎస్ పార్టీయే పాపం. ఆ పేరే మర్చిపోయాను. ఉదిత్ రాజ్, జై భారత్ నేషనల్ పార్టీ. ఉదిత్ రాజ్ ఆయన బీజేపీ ఎంపీ, ఆర్ఎస్ఎస్. ఆయన పార్టీలో వెళ్ళి మన జేడి లక్ష్మణ్ తమ్ముడు చేరాడు. వద్దు తమ్ముడు, నీకు నీతి నిజాయితీ ఉందనే నేను ఆశించా, వచ్చేసాయి. ఆ పార్టీ నీకెందుకు, ఓట్లు చేల్చకండి. ఆయన ఎక్కడ నిలబడినా మనం గెలిపిద్దాం అని నేను అన్నాను. ఆయన ఎంపీగా నన్ను ఇక్కడ గెలిపిస్తానని జేడీ గారు అన్నారు. మా మధ్య గొడవలు లేవు. కానీ ఈ ఆర్ఎస్ఎస్ పార్టీలు మనకొద్దు, మోదీ మనకొద్దు. శుక్రవారం వస్తున్నాడు, స్టీల్ ప్లాంట్ అమ్మను అంటాడు. ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికే అమ్మేశారు 33,000 ఎకరాలు, మిగిలింది సగమే, 15-16,000 ఎకరాలే ఉన్నాయి. అదానికి అమ్మిలేదు. ఎయిర్పోర్టు, గన్నవరం పోర్టు అమ్మేశారా లేదా? అనుమానమా? మీడియా మిత్రులారా, తెలుసా మీకు? అన్నీ అమ్మేశారు. మరలా ఈ మధ్యన 2,000 ఎకరాలు. కనుక మీకు దేశం పట్ల ప్రేమ ఉంటే, దేశం శాంతిగా ఉండాలి అంటే, గొడవలు అవ్వకూడదు అంటే, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు కలిసిమెలిసి ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీని కోరుకోండి. లేదు, బ్లడ్ షెడ్, దేశం బ్లడ్ షెడ్ అయిపోద్ది. వినండి, నా ప్రాణం పోయినా పర్వాలా, నా ప్రవచనాలు మాత్రం చూపించుకోండి మీడియా మిత్రులు. అప్పుడు చూడండి, నా ప్రాణం పోయిన తర్వాత చూపించండి, నేను బ్రతికుంటుండగా చూపించండి. నేను తప్ప మీడియా ఓనర్స్, రిపోర్టర్స్ అందరికీ తెలుసు, మోదీని, అదానీని, ఈ గుజరాతీల్ని, ఈ జై శ్రీరామ్ రాడికల్స్ని, దళితుల్ని చంపుతున్న వారిని ఢీ కొనేవారు లేరు. ఎందుకంటే నేను శాంతిని కోరేవాడిని. రాముడు కరోనా ప్రియుడు అన్నాడు కత్తి మహేష్, ఖండించాను హైదరాబాదులో, తెలంగాణలో. వద్దు, నువ్వు ఇతర దేవతలను దూషించొద్దు ఎవరిని. మరి లక్షల మంది క్రైస్తవ పాస్టర్లు, క్రిస్టియన్స్ని, ముస్లింల్ని దేశం అంతా చంపేస్తున్నారు. మోదీ ఖండించాడా? జగన్ ఖండించాడా? మణిపూర్ ఘటనలు చంద్రబాబు నాయుడు ఖండించాడా? పవన్ కళ్యాణ్ ఖండించాడా? నాతో లేనివాడు నాకు విరోధి అన్నాడు ప్రభు. శాంతి శాంతి శాంతి, ప్రజాశాంతి పార్టీని కోరుకోండి. టైం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థులందరూ 7569441275. ప్రతి నియోజకవర్గంలో 10-20 మంది ఒకటైపోండి, మంచి క్యాండిడేట్ని పెట్టండి, గెలిపించండి. నిన్నే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెద్దపల్లి ఎంపీ సీట్ నాకు ఇమ్మని లెటర్ పంపించారు. రాత్రి మాట్లాడా. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సార్ నా దగ్గర వాళ్ళలాగా 100 కోట్లు లేవు ఖర్చు పెట్టుకోవడానికి, 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకోగలరు, చాలు. యూత్ అంతా, నిరుద్యోగులందరూ ఓటేసేస్తారు. ఈచ్ వన్ రీచ్ 100. ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరు 100 మందికి చెప్పండి. దేశ రక్షకులు కండి మీడియా మిత్రులారా, రాష్ట్ర రక్షకులు కండి. మీరు కూడా రాష్ట్రాన్ని కాపాడండి. లేదా
2 నెలలు ఎలక్షన్ తర్వాత రక్తపాతం చూడబోతున్నారు. మణిపూర్ లాంటి 100 రెట్లు జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.